ఇగో ఇది ఒక కాగితం పట్టుకొని వచ్చిన బాండ్ పేపర్, ఇది నాది కాదు, మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రజలకు 100 రూపాయల స్టాంప్ కాగితం మీద రాసిచ్చిన పేపర్. సౌత్ ఒకసారి ఇన్వోయించారు, మర్చిపోయినట్టున్నారు మీరు, అందుకే చదివించారు. ఆయన ఏం రాసిందంటే, నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, వయసు 71 సంవత్సరాలు. నేను కాదు, ప్రకాశ్ అన్న. నా ఊరు కేశవాపురం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం. ఇప్పుడు మనం ఇక్కడ జాయిదాలు కొనుక్కుంటే, ఒక షాప్ కొనుక్కుంటే, ఒక 200 గజాలు కొనుక్కుంటే స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎందుకు? దానికి విలువ ఉండాలి, అది నిలవాలి. మరి మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిన ఈ స్టాంపు పేపరు, ఈ బాండ్ పేపరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో రాసిచ్చింది చేసిందా? 4,000 పెన్షన్ వచ్చిందా ముసలిళ్ళందరికీ? మా ఆడపిల్లలు ఇక్కడ ఆడపిల్లలందరూ చెప్పాలి, నెలకు 2,000 వచ్చిందా? వచ్చినారా లేదా? ఇక్కడ ముసలిళ్ళకి వచ్చిందా? 2,500 రాలే. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫాలు వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం అన్న అభయహస్తం వచ్చిందా? పరకాలలో ఉండే దళిత బిడ్డలకు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటు కాంగ్రెస్? 11 తారీఖు నాడు గ్యారంటీ కార్డు అని చెప్పారు, రంగురంగులు బొమ్మలేశారు. సోనియా గాంధీ నిలట్టు, రాహుల్ గాంధీ నిలట్టు, ప్రియాంక గాంధీ తోడు అన్నారు. ప్రజలు కనీసం కేసీఆర్ ఇచ్చిన 2,000 చక్కగా పడుతున్నాయా? ఇలా పరిస్థితి వచ్చింది. అందుకే బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వినిపిమంటాడు. వినిపిద్దామా? వాడు మాటలు వినిపించాలి. వచ్చి గదిలించి కూర్చున్నాక 2 నెలలు ఏమి మిగిలినాయంటే తెల్లారైతే కేసీఆర్ మిత్రుడు తప్ప రామకోటి రాసినట్టు కేసీఆర్ ధర్మం చేస్తాడు. అది తప్ప ఏమైనా పని అయిందా? పరకాలలో ధర్మంలో చేసిన పని తప్ప మున్సిపాలిటీలో కట్టే మట్టి ఇచ్చిందా? ఈ డివైడర్ నిలబడతాను, ఆ స్ట్రీట్ లైట్ నిలబడతాను. ఈ అంబేద్కర్ పెన్షన్ కాదా? ఇవాళ పెన్షన్ డెవలప్మెంట్ జరిగింది. ఎవరు చేయించింది? ధర్మారెడ్డినా? కేసీఆర్ గారి ఆశీస్సులతో ధర్మారెడ్డి గారు 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, ఇవ పట్టణాన్ని చక్కగా రాజధానిలో విస్తరణ చేసి స్ట్రీట్ లైట్ వేసిన ధర్మారెడ్డి గారు చేసింది. అట్లనే మొత్తం భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిండ్రు? ధర్మారెడ్డి చేసిండ్రు. కేసీఆర్ దయతోని ధర్మారెడ్డి గారు చేసిండ్రు. పరకాల నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రూపాయల కొత్త పని ఏదైనా జరిగిందా? ఎక్కడన్నా రోడ్డు పడ్డదా? ఎక్కడన్నా మోడీ కట్టిందా? ఎక్కడన్నా కనీసం కొత్త బుగ్గ మార్చిందా? మరి ఏం ముఖం పెట్టుకోమని అడిగినందుకు వస్తాను. 6 గ్యారెంటీలను తిరిగి 100 రోజులు చేస్తామని చెప్పి అల్వీల భయంకరమైన డైలాగులు పెట్టి దానికి దిక్కులేదు. అంబేద్కర్ అభయహస్తమన్నారు, దళితులకు 12 లక్షలు అన్నారు, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు బేకార్ అన్నారు. పడ్డాయి ఇవ్వలకు లేవు. అందుకే ఇవాళ మీ అందరినీ కోరేది, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎల్లుండి 11 తారీఖు నాడు మంచి మూట దొరికింది మీకు. ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా, వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వస్తారు. మరి కోడలు అంటారు, అక్క అంటారు, వదిన అంటారు, మడలు అంటారు, చెల్లె అంటారు, చేతులు 2,000 నోట్లు పెడతారు, ఇవన్నీ చెప్తారు. ఆ 2,000 నోట్లు చెల్లె మర్చిపోతుంది.
తీసుకునేది. అందుకే అంటున్నా ఆగం కాకుండా ఇట్లా 2 ఏళ్ల కింద కథలు చెప్పిండ్రు, పక్కన నియోజకవర్గం ఆయన తెచ్చిండ్రు, నిలబెట్టిండ్రు, మీరు ధర్మారెడ్డిని పోగొట్టుకున్నారు. ఏమనుకున్నారు మీరు ఆ రోజంటే పోతే మా ధర్మం పోతలేని కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా అనుకున్నారు? మొత్తానికి ఏదో ఒకటి చేసేట ఓడగొట్టింటారు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎవరు బాధపడతారు? ధర్మారెడ్డి మంచిగానే ఉన్నాడు, ఆయన స్కూల్ మంచిగానే నడుస్తున్నాయి, కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు, ఆయన కూడా నష్టం లేదు. నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2000 చేసి, ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4000 చేసి, ఏం చెప్తున్నాను? దివ్యాంగులకు 6000 చేస్తాం, ముసలిలకు 4000 చేస్తాం, అత్తకు 4000, కోడలకు 2500, 2500 అని అబద్ధాలు చెప్పి మొత్తాన్ని ఓట్లు వేయించుకున్నారు. ఇవన్నీ 100 రోజుల్లో చేస్తాం అని నడిచిండ్రు. ఇలా ఏం చేసిందయ్యా మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళీ మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చక్కెరలో ఉన్నారు. ఆడబిడ్డల్ని కొడుతున్నా గట్టిగా పట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వస్తే అడుగుండి, చేతిలో 2500 పెడితే 5000 నోటు పెడితే అడుగుని వాళ్ళని గట్టిగా, మరి మిగిలిన 1,00,000 ఎప్పుడుతో బిడ్డా అని అడుగు. మిగిలిన 1,00,000 ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన 1,00,000 ఎక్కడంటే 26 నెలకు 2500. ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవరు ఇస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? మన అయ్యి ఇస్తాడా? ఎవరు ఇస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి వాళ్ళ దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే అవే కేసీఆర్ ఇచ్చే 2,000 రాబట్టే, మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు ఓల్ మరి అయిపోతే దాదాపు ఓట్లు. ఏ గుర్తు చేయాలి? ఓటు. రాంగరాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు 1 సంవత్సరం ఇక్కడ నాకు ఎరికే ఈ ఏరియా. మినర్వా స్కూల్లో చదువుకున్న 1 సంవత్సరం స్కూల్ తీసేసిందా అది కూడా రేవంత్ రెడ్డి గారు. ఆయన పంతులు చెప్పమన్నాడు, భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకు చెప్పమన్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే, పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే, మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పిండు. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇవాళ బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయి అనుకుంటే వెనకటికో సామెత ఉంది, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది. అది గట్ట అయింది మన బతుకు. అదేదో కొత్త వస్తాయి అనుకుంటే ఉన్నే కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది, గదే 2,000 పెన్షన్ అనుకుంటే 2 సార్లు ఎగ్గొట్టిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలకపోయి దండుపాలెం బ్యాచ్ కాంగ్రెస్ వస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అయినా తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మరి 2,000 భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావద్దు, రంగుల కల సినిమాలు చూపెట్టగానే ఆగం కావద్దు, అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావద్దు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు, ఆగమాగం జగన్నాగం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి, మంచిగా ప్రమాణం చేయమంటాడు. కాంగ్రెస్ ఉంటాడు, వాడు హుషారుగా లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేద్దాం ప్రమాణం చేయమంటాడు. దేవుడిని కూడా పటం కూడా పెడతాడు.
సెట్ ఉంది, మంచిగా చేయి కాపండి. చేయి కాపి వాడు బయటకి ఏం చదువుమంటే చదువుంది, మనసులో మాత్రం తుప్పాలు 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 అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 11 తారీఖు ఏ గుర్తు కొట్టేయాలి? కారేనా పక్కన అసలు కారు గుర్తు కొట్టేస్తులు అంతా చేయలేవట్టు ఎన్నుకున్న మామూలు కాదా, ఆకలైతున్నాయి. ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు జర భోజనాలు రెడీ ఉన్నాయంటే ఏమో ఒకసారి గట్టిగా నిర్వహించాలని మాట్లాడు. చేయండి మొండి చేయి కాదు, పిడికిలే పిడికిలి 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 పైన మామూలు కాదు. రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే అందరినీ చూస్తున్న ఎన్నుకున్న లేవట్లేదు. ఆ పైన పిడికిలి పిడికిలి 2 పిడికిలు లేవట్లేదు సార్, 2 పిడికిల్లో అంబేద్కర్ దగ్గర అక్కడ మీద ఆ ఎంకన్న వాటి బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు? చేయవటి కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వచ్చింది. బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ పరకాలలో ఎక్కి 250 మందికి పరకాలలో ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒక బంగారం వస్తుంది క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు. మరి ఇంకొక 250 మందికి ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి. పరకాల రావద్దా? మీ పిల్లల కొలువులు కావద్దా? కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పెట్టిన ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి. ఎన్ని మాటలు ఉన్నాయి మీకు? 22. 22 పేర్లు చదవాలి, అందరూ చదవాలి. 1వ వార్డు వెంకటస్వామి దుబాసి, 2వ వార్డు శ్యామల బొచ్చు, 3వ వార్డు పంచగిరి సృజన, 4వ వార్డు చిలువేరు సునీత, 5వ వార్డు గొడుగు రజిత, 6వ వార్డు తిమ్మల రాము, 7వ వార్డు తిరుపతి నాగరాజు, 8వ వార్డు ఆడప రాము, 9వ వార్డు కవిత బండారి, 10వ వార్డు స్వప్న పుట్ట, 11వ వార్డు విక్రమ్ మార్తా, 12వ వార్డు గంట కళావతి, 13వ వార్డు దగ్గు సునీత, 14వ వార్డు దీప్తి పడిదెల, 15వ వార్డు కందుకూరి వేణు గోపాలమూర్తి, 16వ వార్డు బండి సారంగపాణి, 17వ వార్డు రజనీ శనిగరం, 18వ వార్డు కరుణ, 19వ వార్డు ఆకు బాబు, 20వ వార్డు పాలశెట్టి గోపి, 21వ వార్డు ముప్పేరు చిన్నపల్లి, 22 ఇందు నీరేష్. వీళ్ళందరినీ గెలిపించుకొని 22 కారు గుర్తు మీద వచ్చేసి వాళ్ళు పైసలు మొదలుపెట్టుకొని రోజు మాత్రం కారు గుర్తుంది. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఈ ఎండలో మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.